హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను మీకు ఈరోజు మా హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ లీటర్ కర్డ్ తీసుకుని దాన్ని మజ్జిగ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఆ మిక్స్ చేసుకున్న దాన్ని కూడా వాటర్లో మిక్స్ చేసి నెక్స్ట్ 2 స్పూన్స్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ జీలకర్ర అండ్ 2 స్పూన్స్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ యాడ్ చేసుకున్న మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 కప్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్స్ అన్ని నేను 2 కేజీల పిండికి సరిపడాగా చెప్తున్నాను. సో నెక్స్ట్ నేను 2 కేజీల మైదా అయితే యాడ్ చేశాను. మైదా కూడా వేసుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఒకేసారి యాడ్ చేస్తే వాటర్ ఎక్కువైపోయి పిండి లూజ్ అయిపోతుంది. లూజ్ అవడం వల్ల మార్నింగ్ బోండాలు వేసినప్పుడు అది ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటే, సో నేను ముందు రోజు నైటే ఈ పిండిని అయితే మేము ప్రిపేర్ చేసేసుకుని పెట్టుకుంటాము. సో ఈ కన్సిస్టెన్సీ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీలోనే మనకు బోండా టేస్ట్ అనేది ఉంటుంది. గట్టిగా కలుపుకున్నా కూడా బోండాల మధ్యలో ఉండలాగా వచ్చేస్తాయి. అట్లనే లూజ్ అయిపోతే ఆయిల్ పీల్చేస్తే. సో చాలా జాగ్రత్తగా మినిమం ఒక 10 మినిట్స్ అయినా పట్టిద్ది. చాలా బలం కావాలి దీన్ని మిక్స్ చేయాలంటే. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ కన్సిస్టెన్సీని మొత్తాన్ని మనం ఎక్కడ పిండి లేకుండా మొత్తం బ్యాటర్ రెడీ చేసుకుని సో ముందు రోజు నైటే మేము పెట్టేసుకుంటాము. సో లాస్ట్లో ఈ కన్సిస్టెన్సీ అంతా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఇది మూత పెట్టేసే ముందే మనం పైన కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ చిమ్ముకొని పెట్టేయాలి. లేదు ఎందుకంటే పిండి డ్రై అయిపోకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ మేము హోటల్కి తీసుకెళ్లే ముందు మేము ఇట్లా వేసేసుకుంటాము. సో చూసారు కదా, బోండా కన్సిస్టెన్సీ అయితే చాలా బాగానే వచ్చింది. ఈ బోండాలంతా రెడీ అయిపోతాయి. మా హోటల్లో ఈ బోండాకి ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. సో చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా టేస్ట్ చేసి బోండా బాగుందని చాలాసార్లు చెప్పారు. సో ఒకసారి మీరు కూడా చూస్తారనేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఎవరైనా హోటల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు లేదా ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్ అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో మేమైతే రోజు ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్లో పల్లీ చట్నీ, అల్లం చట్నీ వేసుకుని తింటే ఫ్లఫీగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మైదా తినకూడదు అనే మాటే గుర్తు రాకుండా ప్లేట్ అయినా 2 ప్లేట్లైనా లాగించేస్తారు, అంత బాగుంటాయి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. ఇక్కడైతే మేము బోండా కూడా రెడీ అయిపోయింది. సో ముందు మనం వాటిని తీసుకుని ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తాయి. అంతే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.